రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి నాయకత్వాన్ని ఎన్నుకుంటే ఢిల్లీలో మన వాళ్ళు ఎవరైనా వెళ్తే పార్టీలకు అతీతంగా ఏదైనా సమస్య తీసుకొని వెళ్ళినప్పుడు చెప్పగలిగి మాట్లాడగలిగిన నాయకత్వం ఉండడం అవసరం ఉంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి నాయకులను గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ధన్యవాదాలు సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన వెంకయ్యనాయుడు గారు, చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కళాకారులకు అందింపజేస్తారు. ముందుగా స్థపతి వేలు ఆనందచారి గారు. పెద్దలను సన్మానించుకోవటం అంటే పెద్దల ఆశీస్సులు అందుకోవటమే అన్నారు ముఖ్యమంత్రి గారు. స్థపతి వేలు ఆనందాచారి గారు కళాకారుల్ని గౌరవించటమే లక్ష్యంగా అందించిన 25 లక్షలవి. దాసరి కొండప్ప గారు, ఇందాకే ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు, మా ఊరికి పక్కనే ఉంటారని. నిజంగా దాసరి కొండప్ప గారు ఒక మానవీయ హృదయంతో స్పందించారు. ప్రయాణపు ఖర్చులు కూడా లేని కళాకారులు ఉంటారు, మరి కళాకారులకు సరి అయిన ఆదరణ అదే. తర్వాత ఉమామహేశ్వరి గారు, ఉమామహేశ్వరి గారు. ఇటు ఇందాకే వెంకయ్యనాయుడు గారు ఆకాశవాణి ప్రస్తావన చేశారు. ఆకాశవాణిలోనూ దూరదర్శన్లోనూ గ్రేడెడ్ కళాకారిణి. తర్వాత చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య గారు. మనకు తెలుసు, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన కళాకారుడికి 25 లక్షల ఆర్థిక సహాయం అంటే ఆ చెక్ ఎంత పెద్ద మోయలేనంత బరువు అన్నమాట. అది అంత ఆనందాన్ని ఆ గుండెల నిండా నింపారు. గడ్డ సమ్మయ్య గారికి శుభాకాంక్షలతో బంజారా కేతాబత్ సోమ్లాల్ గారు.